హలో ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ కాబూలి శనగలతో కర్రీ అయితే చేస్తున్నా. నైట్ శనగలు నానబెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా నానిపోతాయి మంచిగా. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని వేడి నీళ్ళల్లో 5 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కర్రీ అయితే చేద్దాం. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఏదన్నా ఒక బాండీ, కుక్కర్ ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ అయితే పెట్టుకున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం కలుపుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, మంచిగా నానినాయి కదా శనగలు, అవైతే వేసుకుందాం 1 కప్పు. వేసుకొని ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, దానికి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి శనగలకి. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, అందుకనే కొంచెం వేడి నీళ్ళల్లో మనం ముందుగా అయితే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మళ్ళీ శనగలు, ఉల్లిపాయ పేస్టు అంతా మొత్తం పట్టేటట్టు క్యాలీఫ్లవర్కి బాగా కలుపుకొని తర్వాత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు 2.5 స్పూన్లు కారం అయితే వేసిన నేను. మీకు సరిపడినంత వేసుకోండి. ఇంకా కారంకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మొత్తం మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బాగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తం మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఇవి హాట్ వాటర్ వేస్తున్నాను నేనైతే. మంచిగా ఉడికినాయి కొంచెము. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటా కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత వాటర్ మళ్ళీ పోసుకుందాము గ్రేవీ కోసము. టమాటా ఉడకాలి ఇప్పుడు. చాలా బాగుంటుంది రైస్లోకి కానీ, చపాతీ కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెము. ఇక్కడ టమాటా కూడా ఉడికిపోతుంది కదా. ఇంకా కొంచెం సేపు ఉంచి తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకుందాము. నేను ఇక్కడ పల్లీల పేస్ట్ వేస్తున్నాను అనమాట. పల్లీలు వేయించుకొని ఇక్కడైతే పౌడర్ అయితే చేసుకున్నా. టేస్ట్ బాగుంటుంది అనమాట పల్లీలది పేస్ట్ కానీ నేనైతే కొంచెం పొడి పొడిగా పట్టిన అనమాట మిక్సీ. కొంచెం పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఉడకనిద్దాము. చూడండి, ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.